ఊర్లో అంతా వాడు తాగుబోతుడు అంటుంటే కడుపు మండిపోతుంది. వాడు తాగితే వీడికేంటంట మంట? గుడ్ క్వశ్చన్. నా మనవడు తాగుతాడు, తందనాలు ఆడతాడు, దానికి ఎందుకంట? లా చదివింది అనుకుంటా. ఇప్పుడు అరవగానే సరిపోతుందా? నువ్వు ఊరుకోమ్మా. ఆ ఎదవ తలుపు కొట్టని అప్పుడు పెట్టుకుంటాను చూడు. తహసీల్దార్ని దారి కాచి గొడవాడే అంత ఎదిగిపోయాడు కదా వాడు. వచ్చేశాడు. పెద్ద మనిషి నిన్నే గట్టి కొట్రా, తాగావు కదా. మిస్టర్ సంధానం. ఎవరు? కుంకుమ వచ్చాం. ఏ ఒక్కటి అయింది బావా, చూసావా? తలుపే తేనని చెప్పిన మీ నాన్న గర్భగుడి తెలిసినట్టు తెలిసి ఉంచున్నాడు చూడే. నువ్వేం చూడమాక కంటిన్యూ చేయి. నువ్వు కొట్రా. ఇంతకు మించి కొట్టావంటే ఇల్లు పడిపోద్ది బావా. రాలేదు వాళ్ళని, వచ్చారు. వెల్కమ్. ఏంటి సంధానం? ఎరా బుద్ధి లేదా మీకు? ఉన్నాడుగా, రే పిలుస్తున్నారా? ఏ నా ఇంట్లోకి వచ్చి నన్నే అడుగుతావా? రే అర్ధరాత్రి మా తలుపులు కొట్టి ఏంట్రా నువ్వు ఆగేది? అప్పుడు పొద్దున్న తలుపు కొడితే కాఫీ పెట్టి తాగేస్తావా? ఒరే తాగుపోతే వదలారా, తాగి మా ఇంటి తలుపులు కొట్టి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు? రే మేము తాగినా కానీ మా డ్రెస్ వేసుకొని వచ్చాం. నీలాగా అక్క లంగా కట్టుకు రాలేదురా అడవి వంకాయ. మిమ్మల్ని ప్రయోజనం లేదురా, మిమ్మల్ని పెంచారు చూడు వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళని కన్నందుకు ఊరేసుకొని చావాలరా. బుద్ధి లేని జన్మ. కొడుకుని పెంచాడు కొడుకుని, నేను కూడా కొడుకుని పెంచాను. నువ్వే పెరగలేదు, నువ్వెలారా కొడుకుని పెంచుతావు? తీసుకురా వెళ్ళి. అసలే మెంటల్ నా కొడుకు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వెళ్ళు. వాడేమో కొట్టే ముందు పోయి పిలుచుకురా పోవే. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఏంటి నేనా? చెప్పాను కదే వినవే. మాట్లాడుతుండగానే పిల్లని కొట్టాడు చూసావా? సంతానం ఇలా అడిగితే ఒకటి అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అది వదిలేసి నా నాన్న గురించి మాట్లాడడానికి నీకే వాక్కుందిరా. నువ్వేంట్రా మాట్లాడేది? నేను ఆయన్ని బాగా తిడతాను, ఏది పడితే అది అంటాను, ఎలా పడితే అలా అంటాను. కానీ నాన్ని నేను మాత్రమే తిడతాను. ఊర్లో ఒక్కరికి కూడా ఆ హక్కు లేదు. నాకు తీసుకో. రారా, మనీలు కదా. వీడు వర్షం వస్తేనే కంప్లైంట్ ఇస్తాడు. వీడి దగ్గర మాట్లాంటి నువ్వు రారా. వాడు పానికి బాల్ని అదవా, నువ్వు రా మాట్లాడుకున్నా. అర్ధరాత్రిలో కళ్ళు తెచ్చుకొని కూర్చున్నావు. దున్నపోతు మహోడా, అనవసరంగా నా మనవాడిని తీసుకెళ్లి చెడగొడుతున్నావు. పరువు మర్యాద లేని యాదవ సచ్చినోడా. ఒరే గాడిదా, ఇంకోసారి ఇంట్లో గనక కాళ్ళు పెట్టావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. ఏమనుకుంటున్నావు? యాదవ నోరు చేసుకొని మాట్లాడుతున్నాడు. యాదవ చేసే పనులున్నాయి చూడు. నన్ను తోస్తావేంటి నువ్వు? పదండి, నేను చెప్తాను. ఆగవే నువ్వు. ముందు ఆ వైన్ షాప్ వాడిని చెప్పాలి. ఊసేస్తా. ముసల్ది మొహం మీద తలుపేసిందే. పద్మనాభం సీట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకు తెలీదండి. పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్. కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా? మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు? మీ కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా. సెటైర్లు వేస్తున్నావు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బ్యాంక్ కి. అబద్ధం. ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు. పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరి నస. ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్య, ఏమైంది? చేయండి. అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి పద్మనాభం ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డబ్బు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి. భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి. భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి. పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని 3 అప్పడాలు అర్జెంటికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాల షేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? 3 కూడా వస్తుంది. 3 అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మన ఇద్దరం పార్ట్ టైంలో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు, అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. నన్నా? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను.
మా హౌస్ బెండు పాప అన్నం పెట్టి రాలేదా? సర్లే అన్నానికైతే దేనికి తిప్పలు. అప్పడాలు వదిలే తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడ్డం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని సరే, అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మ, నేను చెప్పనూకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళు వస్తాయి. రావే మళ్ళీ పిలుస్తున్నాడు. పాలికే ఒప్పుకుండాలే గాని 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఒక్కసారి ఇటు రావే. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వు ఉన్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకేం తెలిసే పిల్ల? నాకు నీళ్లలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విద్యలు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? మొగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి 3 సార్లు దండం పెట్టుకుంటే 4వ రోజు కల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా. ట్రై చెయ్యి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. వెళ్ళు. అబ్బా ఉండు బామ్మ. చూడ సందలేదు కానీ మెడకు డోల్. అంటే మీరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలు ఉంటాయా? అదే తెలుసుకుందాం చూస్తున్నాను. ఇది వ్రతం. వ్రతమా? మోవ్రతం. మొలతాడు. మొలతాడా? మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. వేమని చెప్పాడుగా, ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గు లేకపోతే సరి. ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహమాటాలు లేకుండా పళ్ళంచి తీసేస్తా. రా పంచేద్దు గాని. మొదటిసారి కదా, కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కానీ 4వ రోజు తిరగకుండానే నాకు మొగుడవుతాడా? తదాస్తు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపు రుద్దడానికా? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూమ్ లో నేను చూసింది ఎవరిని? కృష్ణ ముకుందా అయ్యో